హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు సిఎస్సి అండ్ ఐటీ ట్యూటోరియల్స్ ఫర్ యూ. ఈరోజు వీడియో టాపిక్ అయితే మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూసే ఉంటారు కదా. టాపిక్లోకి వెళ్ళే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఈ వీడియోలో మనం అరేస్ కోసం డిస్కస్ చేద్దాం. అరేస్ని 2 పార్ట్స్ కింద డివైడ్ చేశాను. సో ఈ పార్ట్లో వచ్చేసి అసలు అరే అంటే ఏంటి, అరే ఆపరేషన్స్ ఏముంటాయో చూద్దాం. నెక్స్ట్ పార్ట్కి వచ్చినప్పటికి టైప్స్ ఆఫ్ అరేస్, మల్టీ డైమెన్షనల్ అరే డయాగ్రామ్స్ కోసం నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. ఈ పర్టికులర్ పార్ట్ వన్లో మనం ఏ టాపిక్స్ డిస్కస్ చేస్తున్నామంటే అసలు అరే అంటే ఏంటి, దాని ప్రాపర్టీస్ ఏంటి, అరే ఆపరేషన్స్ ఏంటి, ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటాము, అరే యొక్క టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ ఎలా ఉంటాయి అనేది ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ వచ్చేసి అసలు అరే అంటే ఏంటి. అరే అనేది ఏంటంటే సింపుల్గా ఒక డేటా స్ట్రక్చర్ అనమాట. సో ఈ డేటా స్ట్రక్చర్లో ఏంటి అంటే ఎలిమెంట్స్ అన్నీ ఒకే టైప్ ఎలిమెంట్స్ స్టోర్ అవుతాయి. ఆ ఎలిమెంట్స్ ఎలా స్టోర్ అవుతాయి అంటే కంటిన్యూస్గా మెమొరీ లొకేషన్స్లో స్టోర్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ 101లో ఒక ఎలిమెంట్, 102లో ఒక ఎలిమెంట్, అలా అనమాట. అంతేగాని 101లో ఒక ఎలిమెంట్, 103లో ఒక ఎలిమెంట్ అలా స్టోర్ అవ్వదు, కంటిన్యూస్గా స్టోర్ అవుతాయి. సో ఇక్కడ మీకు సైన్ ఒక డయాగ్రామ్ కనిపిస్తుంది కదా, అన్ని నెంబర్స్ అయితే అది కరెక్టే, అన్ని ఆల్ఫాబెట్స్, సో అది కరెక్టే. అండ్ రిమైనింగ్ చూసుకుంటే ఇక్కడ థర్డ్ దాంట్లో మనకి ఆల్ఫాబెట్స్ ఉన్నాయి అండ్ నెంబర్స్ ఉన్నాయి, ఇది కరెక్ట్ కాదనమాట. అరేలో మనకి సేమ్ డేటా టైప్ ఉన్న ఎలిమెంట్స్ని మనం స్టోర్ చేస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరే యొక్క ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్లో మనకి ఫిక్స్డ్ సైజు, హోమోజీనియస్ ఎలిమెంట్, కంటిన్యూస్ మెమొరీ ఉంది. సో ఫస్ట్ వచ్చేసి ఫిక్స్డ్ సైజు. ఒక్కసారి అరేని డిక్లేర్ చేస్తే దాని సైజ్ని ఇంక్రీజ్ చేయలేమన్నమాట. దానికి ఒక ఫిక్స్డ్ సైజ్ అనేది ఉంటుంది. డిక్లేర్ చేసినప్పటికే మనం ఆ సైజ్ అనేది ఇస్తామన్నమాట. సో వాటిని చేంజ్ చేయలేము, అది ఫస్ట్ ప్రాపర్టీ. అండ్ సెకండ్ వచ్చేసి హోమోజీనియస్ ఎలిమెంట్స్. హోమోజీనియస్ ఎలిమెంట్స్ ఏంటి అంటే సేమ్ టైప్ ఆఫ్ డేటాని మాత్రమే స్టోర్ చేస్తాం. ఎయిదర్ నెంబర్స్, లేదంటే స్ట్రింగ్స్, లేదా వర్డ్స్, క్యారెక్టర్స్ ఇలా స్టోర్ చేస్తాం అనమాట. అంతేగాని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్ని స్టోర్ చేయము, ఇదొక ప్రాపర్టీ. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూస్ మెమొరీ. మనకి మెమొరీ లొకేషన్లో స్టోర్ అయినప్పుడు డేటా అనేది దాని పక్కన ఉన్న ఎలిమెంట్స్లోనే స్టోర్ అవుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఉన్న సిరీస్ చూడండి, 4, 6, 2, 5, 3, 1. వీటన్నిటిని మెమొరీలో స్టోర్ చేస్తే 100లో ఒక వాల్యూ, 101లో ఒక వాల్యూ, 102లో ఒక వాల్యూ ఇలా స్టోర్ అవుతుంది. ఇది అరే యొక్క ప్రాపర్టీస్. అండ్ ఇప్పుడు అరేలోని కొన్ని ఆపరేషన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయడం, ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం, ట్రావర్సల్, సర్చింగ్, అప్డేట్, డిస్ప్లే. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని ఇంకొంచెం డీటెయిల్గా చూద్దాం. ఇక్కడ మీకు సైడ్ డయాగ్రామ్ని అబ్జర్వ్ చేస్తూ ఉంటే మీకు మొత్తం అసలు ఎలా జరుగుతుందో ఏంటి అనేది మీకు అర్థమవుతుంది. సో దీన్ని బేస్ చేసుకొని మీరు లాజిక్ రాయడం కూడా ఈజీగా రాయొచ్చు. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మనకి ఒక అరే ఉంది. అరేలోని దాని సైజ్ వచ్చేసి 5 అండ్ అరే ఆఫ్ 5 అంటే దాని సైజ్ అనమాట. అలా డిక్లేర్ చేస్తాము. అరే యొక్క 5 సైజ్ అయితే అలా డిక్లేర్ చేస్తాం. అదే 6 సైజ్ అయితే అరే ఆఫ్ 6 అంటాం, అలా అనమాట. ఇప్పుడు మనకి యాక్సెస్ చేసుకోవడానికి మనకు ఒక పర్టికులర్ ఎలిమెంట్ని యాక్సెస్ చేసుకోవాలంటే అరే ఆఫ్ 2, సో సెకండ్ పొజిషన్లో ఏముందో కావాలి. సో అప్పుడు ఏం చేస్తామంటే ఇక్కడ నుంచి అరే ఆఫ్ 2 అంటే అది ఎక్కడికి వెళ్తుందంటే అరేలో ఉన్న సెకండ్ పొజిషన్కి వెళ్తుంది. అందులో వాల్యూ ఎంత ఉంది అంటే 2, సో దాన్ని రిటర్న్ చేస్తుంది అనమాట. ఇది అరే ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవడం. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్సర్షన్. అరేలో వాల్యూస్ని ఎలా ఇన్సర్ట్ చేస్తాము. సో ఇక్కడ మనకు చూసుకుంటే అరేలో సమ్ ఏం వాల్యూస్ లేవు, అది మనం సైజ్ ఏమో 5 తీసుకున్నాము. అరే ఆఫ్ 0 వచ్చేసి వాల్యూ 3 అంట, సో ఆ 3 అనేది ఇన్సర్ట్ చేసాం. అండ్ నెక్స్ట్ అరే ఆఫ్ 1 వచ్చేసి వాల్యూ 2 అంట, సో 2ని ఇన్సర్ట్ చేసాం. అరే ఆఫ్ 2 వచ్చేసి వాల్యూ 1 అంట, సో 1ని ఇన్సర్ట్ చేసాం. అండ్ నెక్స్ట్ అరే ఆఫ్ 3 వచ్చేసి వాల్యూ 7, సో 7ని ఇన్సర్ట్ చేసాం. ఇలా మనము ఒక్కొక్క ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేస్తూ ఉంటే ఈ విధంగా మనం ఇన్సర్షన్ ప్రాసెస్ అనేది చేస్తాం. సో ఎలిమెంట్స్ ఇచ్చేటప్పుడు ఫర్ లూప్ యూస్ చేసుకొని మనం ఎలిమెంట్స్ని ఇవ్వచ్చు అనమాట. ఇప్పుడు అరేలో ఎలిమెంట్ని డిలీట్ చేయాలంటే ఎలా. సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి అరేలో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయో మనకు తెలియదు, అసలు ఎలా ఇక్కడైతే కనిపిస్తున్నాయి కానీ మామూలుగా అయితే మనకు కనిపించలేదు అనుకోండి. ఒక ఎలిమెంట్ 8 ఉంటే మనం ఇప్పుడు 8 అయితే డిలీట్ చేయాలంటున్నాం. సో ఫస్ట్ ఏం చేస్తుందంటే ఫస్ట్ పొజిషన్లో ఉన్నదాంతో చెక్ చేసుకుంటుంది, ఆ తర్వాత సెకండ్ పొజిషన్లో ఉన్నదాంతో చెక్ చేసుకుంటుంది, థర్డ్ పొజిషన్, అండ్ నెక్స్ట్ 4th పొజిషన్,
ఫిఫ్త్ పొజిషన్లో ఉన్నది ఏంటి అంటే 8. సో ఈ రెండు మ్యాచ్ అవుతుంది. సో మ్యాచ్ అయితే మనం అనుకున్న ఎలిమెంట్ దొరికేసింది కాబట్టి ఇది డిలీట్ అయిపోతుంది అనమాట. ఇలా డిలీషన్ అనేది వర్క్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రావర్సల్ అనేది ఏంటంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని మనం చూడాలనుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ట్రావర్సల్ ఎలా చెప్పొచ్చు అంటే, అరేలోని డూప్లికేట్స్ ఉన్నాయా అని చెక్ చేసామనుకోండి. సో మనం డూప్లికేట్స్ ఉన్నాయంటే ప్రతి ఎలిమెంట్ని చెక్ చేసుకుంటూ వెళ్తామన్నమాట. సో ఇంకా చెప్పాలంటే మనం మొత్తం ఎలిమెంట్స్ని ప్రింట్ చేసినాం అనుకోండి లూప్ యూస్ చేసుకొని, సో అప్పుడు కూడా మనం ట్రావర్స్ చేసినట్టు. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, ఇది చూస్తే మీకు అర్థమవుతుంది. ఇది ఐ అనేది 0th పొజిషన్లో 3. సో ఆ 3ని ప్రింట్ చేయాలి, ప్రింట్ చేస్తుంది. నెక్స్ట్ ఐ ఇంక్రిమెంట్ అయింది సెకండ్ ఇటరేషన్లో. ఇప్పుడు ఐ వాల్యూ ఎంత అంటే 1 అవుతుంది. సో 1 అయితే అప్పుడు 1 పొజిషన్లో ఉన్నది ఏంటి అంటే 2ని ప్రింట్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మళ్ళీ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అయింది, ఐ వాల్యూ ఏమో 2 అయింది. సో 2 అయితే 2 ప్లేస్లో ఏముంది అంటే 1. సో 1 ప్రింట్ చేస్తుంది. మళ్ళీ ఐ ఇంక్రిమెంట్ అయింది, 3 అయింది. ఇలా ఓవరాల్గా మనకి ఇచ్చిన అరే అంతటిని కూడా ట్రావర్స్ చేస్తాం అన్నమాట. ఇది ట్రావర్సింగ్ అనేది. ఇక్కడ మీకు డయాగ్రామ్స్లో చూసుకుంటే ఎలా ట్రావర్స్ చేస్తున్నాము ఏంటి అనేది అర్థమైపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సర్చ్. మనకు కావాల్సిన ఎలిమెంట్ కోసం సర్చ్ చేయడానికి మనం సర్చ్ ఆపరేషన్ని యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ నెంబర్ 8 కోసం సర్చ్ చేస్తున్నాం అనుకోండి. సో మనకు నార్మల్గా ఇదే అనుకోండి, మనం ఎలా సర్చ్ చేస్తాం, ఫస్ట్ 0 చూస్తాం, మ్యాచ్ అవ్వలేదు. తర్వాత 2, తర్వాత ఫస్ట్ పొజిషన్ ఉన్న ఎలిమెంట్ చూస్తాం, మ్యాచ్ అవ్వలేదు. సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్, 4th పొజిషన్కి వచ్చినప్పటికి మ్యాచ్ అయిందనమాట. సో ఇలా అనమాట ఇది సర్చింగ్. అండ్ నెక్స్ట్ ఏంటి అంటే వాల్యూని అప్డేట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వాల్యూ ఉంది కానీ మనకు ఆ వాల్యూ వద్దు, అప్డేట్ చేయాలనుకోండి. అలా ఎలా అప్డేట్ చేస్తామంటే, ఇప్పుడు అరే ఆఫ్ 3 = 6 అన్నాం. సో 6 అయితే అరే ఆఫ్ 3 పొజిషన్లో మనకి 7 ఉంది, దాన్ని 6తో అప్డేట్ చేయాలి. సో 6తో అప్డేట్ చేస్తాం అనమాట. ఇది అప్డేట్ చేయడం. అండ్ నెక్స్ట్ డిస్ప్లే అనేది ఏంటి అంటే, ఇప్పుడు నార్మల్గా అరేలో చాలా ఎలిమెంట్స్ ఉంటాయి కదా. సో మనకు కావాల్సిన ఎలిమెంట్ని ఫస్ట్ 5 ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయొచ్చు, లేదా లాస్ట్ 5 ఎలిమెంట్స్ని డిస్ప్లే చేయొచ్చు. ఇలా మనకు నచ్చినట్టుగా అరేలో ఎలిమెంట్స్ని డిస్ప్లే చేసుకోవచ్చు అనమాట. సో దానికి కూడా మనం ఫర్ లూప్ యూజ్ చేస్తాము. ఇక్కడ చూడండి, మొత్తం అన్ని ఎలిమెంట్స్ డిస్ప్లే చేయడానికి ఐ వాల్యూ ఇనీషియల్గా 0. సో 0th పొజిషన్లో ఉన్నది డిస్ప్లే చేస్తాము. సెకండ్ ఐ వాల్యూ ఇంక్రిమెంట్ అవుతుంది, ఫస్ట్ పొజిషన్లో ఏముందో అది ప్రింట్ అవుతుంది. ఇలా మనకి ఒక్కొక్కటి వాల్యూని ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళామనుకోండి. సో ఐ వాల్యూ ప్రతిసారి ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్తే మొత్తం అన్ని ఎలిమెంట్స్ని ఐ రీచ్ అవుతుంది. ఎంతవరకు అంటే ఐ <= అరే ఆఫ్ n. సో దాని లెంత్ వచ్చేంత వరకు అది ఒక్కొక్క ఎలిమెంట్ని సర్చ్ చేసుకుంటూ వెళ్తుంది. సో ఇప్పుడు దీని లెంత్ ఎంత అంటే 5, ఎందుకంటే 0, 1, 2, 3, 4, 5. సో ఇలా అనమాట. దాని లెంత్ కన్నా తక్కువ అయినంత వరకు ప్రతిసారి ఇటరేట్ అవుతూ చెక్ చేసుకుంటూ వస్తుంది. ఇది డిస్ప్లే ఆపరేషన్. ఇప్పుడు అరే యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. అంటే నేను ఒక కొత్త ఫైల్, ఒక కొత్త జావా క్లాస్ని క్రియేట్ చేయాలి. సో న్యూ జావా క్లాస్. సో మనము అరే ఎగ్జాంపుల్ కదా చేస్తున్నాము, అరే ఎగ్జాంపుల్ EX అనేస్తున్నాం. సో ఒక కొత్త క్లాస్ అయితే క్రియేట్ అయింది. ఇప్పుడు మనము ఒక అరేని ఎలా డిక్లేర్ చేసుకోవాలి, ఎలా ఇనిషియలైజ్ చేసుకోవాలి అనేది చూద్దాం. సో నార్మల్గా మనకి ఫస్ట్ క్లాస్లోకి వెళ్ళిన తర్వాత ఏముంటుంది అంటే, పబ్లిక్ స్టాటిక్ వాయిడ్ మెయిన్ ఇది ఉంటుంది కదా. పబ్లిక్, ఇక్కడ మనము డైరెక్ట్గా మెయిన్ అని ఇస్తే డైరెక్ట్గా స్టాటిక్ మెయిన్ అని వచ్చేసి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటి అంటే, క్రియేట్ చేసిన తర్వాత మనము ఏదైతే క్రియేట్ చేస్తున్నామో, ఫర్ ఎగ్జాంపుల్ మనం నెంబర్స్తోని ఒక అరే క్రియేట్ చేద్దాం. ఆ అరే ఎలా ఉంటుందంటే, ఇంట్ అరే డిక్లరేషన్ ఎప్పుడు కూడా ఇలానే ఉంటుంది. మనం చిన్న చిన్న చేంజెస్ ఉంటాయి. సో ఇంట్ రోల్ నెంబర్ అనుకుందాం. ఇంట్ రోల్ నెంబర్ = న్యూ ఇంట్ ఆఫ్. సో ఇక్కడ మనము అరే సైజ్ డిక్లేర్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 6 అని ఇచ్చాం. సో సెమీకోలన్. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే ఇది మన అరే రోల్ నెంబర్. రోల్ నెంబర్ అనేది అరే నేమ్ అవుతుంది. మనము క్రియేట్ చేస్తుంది ఏ టైప్ చెప్పడానికి ఇంటీజర్, అండ్ దాని సైజ్ ఎంతో చెప్పేది ఇదన్నమాట. సో ఇది ఏంటి అంటే అరే డిక్లరేషన్ పార్ట్. అరే వాల్యూస్ని ఇక్కడ డిక్లేర్ చేసుకోవాలంటే డిక్లేర్ చేసుకోవచ్చు, లేదు మనం ఒక ఫర్ లూప్ యూజ్ చేసుకొని డైరెక్ట్గా రన్ టైంలో మనము ఆ ఇన్పుట్ని తీసుకోవచ్చు. ఫస్ట్ అసలు వాల్యూస్ని ఎలా ఇవ్వాలో చూద్దాం.
ఫర్ ఎగ్జాంపుల్ మన అరే నేమ్ ఏంటి, రోల్ నెంబర్ ఆఫ్ 0 ఈక్వల్స్ టు 12 అన్నా. ఓకే, నెక్స్ట్ రోల్ నెంబర్ ఆఫ్ 1 ఈక్వల్స్ టు 13 అన్నా. అండ్ నెక్స్ట్ రోల్ నెంబర్ ఆఫ్ 2 ఈక్వల్స్ టు 6. నెక్స్ట్ రోల్ నెంబర్ ఆఫ్ 3 ఈక్వల్స్ టు 7. రోల్ నెంబర్ ఆఫ్ 4 ఈక్వల్స్ టు 9. మనం వాల్యూ డిక్లేర్ చేసుకుంది 6 కదా, సో రోల్ నెంబర్ ఆఫ్ 5 ఈక్వల్స్ టు 1 అన్నా. నెక్స్ట్ రోల్ నెంబర్ ఆఫ్ 6 ఈక్వల్స్ టు 11. ఇవి మనము అరేలో ఎలిమెంట్స్ని డిక్లేర్ చేసుకున్నాం. సమ్ ఏ వాల్యూస్ ఏంటి అనేది మనం డిక్లేర్ చేసుకున్నట్టు అనమాట. ఇప్పుడు అరేలో ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవాలంటే ఎలా యాక్సెస్ చేసుకుంటాం? ఇది వెరీ సింపుల్. నార్మల్గా మీరు ఒక ప్రోగ్రాంలో యాక్సెసింగ్ అనేది ఎలా చేస్తారో అంటే మనకి ఇప్పుడు అరేలో వాల్యూస్ని డిక్లేర్ చేసుకున్నాము. నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే అరేలో ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకుంటున్నాను. అది ఎలాగో చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఎస్ అవుట్ ఫస్ట్ వాల్యూ ఫస్ట్ ఎలిమెంట్ అన్నాం ప్లస్ రోల్ నెంబర్ ఆఫ్ 0. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే మనకి రోల్ నెంబర్ ఆఫ్ 0లో ఎంత వాల్యూ ఉందో అది ప్రింట్ అవుతుంది. అది ప్రింట్ అవుతుందో లేదో ఒకసారి చూద్దాం. ఒక ఎర్రర్ వచ్చింది. ఏంటి అంటే మనము అరే లెంత్ 6 అన్నాం, 0 నుంచి కన్సిడర్ చేసుకుంటే ఇది ఎక్స్ట్రా వాల్యూ ఇచ్చేసాం. సో అందుకు అరే ఈజ్ అవుట్ ఆఫ్ బౌండరీ అని వచ్చింది. సో ఇప్పుడు ఇది రిమూవ్ చేసి రన్ చేస్తే మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. చూడండి, ఫస్ట్ ఎలిమెంట్ ఏమో 12 అంట. సో అదే కదా ఉంది మనకి. సో అక్కడ మనకి గ్యాప్ రావాలి అనుకుంటే ఇప్పుడు మళ్ళీ ఒకసారి రన్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఎలిమెంట్ 12. సో మనకి ఏ ఎలిమెంట్ కావాలంటే అది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఫోర్త్ ఎలిమెంట్ కావాలి. సో ఫోర్త్ ఎలిమెంట్ ఏంటి అంటే ఇక్కడ 9. సో 9 ప్రింట్ అవుతుంది అలా అన్నమాట. సో అరే ఎలిమెంట్స్ని ఇలా యాక్సెస్ చేసుకుంటాం. అరేలో వాల్యూస్ని మనము సర్చ్ చేయాలనుకుంటాం. సో అరే అంతటిని మనం ప్రింట్ చేయాలనుకోండి, అప్పుడు ఏం చేస్తామంటే ఒక ఫర్ లూప్ యూస్ చేస్తాం. ఆల్రెడీ మనం కోడ్లో డిస్కస్ చేసాం కదా, ఫర్ ఇంట్ I ఈక్వల్స్ టు 0, I లెస్ దాన్ రోల్ నెంబర్ డాట్ లెంత్. ఓకే, సెమీకాలం I ప్లస్ ప్లస్. సో ఇప్పుడు దీని లోపల మనం ఎలా ఇస్తున్నాము అనేది చూద్దాం. ఇక్కడ ఎస్ అవుట్లో ప్రతిసారి మనకు ఒక్కొక్క ఎలిమెంట్ ప్రింట్ అవుతూ రావాలి. రోల్ నెంబర్ ఆఫ్ I. సో ఇప్పుడు దీనికి అవుట్పుట్ ఏమొస్తుందంటే ప్రతిసారి ఈ 12, 13, 14 ఇలా ప్రింట్ అవుతుంది కదా. సో దీనికి అరే ఎలిమెంట్ ఒకసారి అవుట్పుట్ చూద్దాం. సో మనకు చూసుకుంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇటరేషన్ I వాల్యూ 0 ఉన్నప్పుడు ఈ వాల్యూ ప్రింట్ అయింది 12. I వాల్యూ ఏమో నెక్స్ట్ ఇంక్రిమెంట్ అయింది అప్పుడు 13. సో ఇక్కడ ఇచ్చిన ఆర్డర్ అలా ప్రింట్ అయింది, ఇంక్రిమెంట్ అవుతూ వచ్చి మొత్తం అన్ని ఎలిమెంట్స్ని ప్రింట్ చేసింది అనమాట. అంటే అరే ట్రావర్సల్ ఆర్ డిస్ప్లేయింగ్ ఎలిమెంట్స్. సో ప్రతి ఎలిమెంట్ని ట్రావర్స్ చేసింది, మనకు ప్రతి ఎలిమెంట్ని డిస్ప్లే చేసింది అనమాట. సో ఇది ట్రావర్సల్ ఆర్ డిస్ప్లే. అండ్ నెక్స్ట్ వచ్చేసి అరే యొక్క టైం కాంప్లెక్సిటీ, అరే యొక్క కాంప్లెక్సిటీ చూద్దాం. సో నార్మల్గా ఇక్కడ మీకు ఒక షీట్ కనిపిస్తుంది కదా, అరేలో ఎలిమెంట్స్ని యాక్సెస్ చేయడానికి మనము ఆర్డర్ ఆఫ్ 1 యూజ్ చేస్తాం. ఎందుకంటే మనకు కావాల్సిన ఎలిమెంట్ వెంటనే మనం అరే ఆఫ్ 2, అరే ఆఫ్ 3 అని ఇచ్చి యాక్సెస్ చేసుకుంటున్నాం. సో ఇది ఆర్డర్ ఆఫ్ 1 అనమాట. అండ్ ఇప్పుడు ఎలిమెంట్స్ని ట్రావర్స్ చేస్తున్నప్పుడు ప్రతి ఎలిమెంట్ ఎంత ఇన్పుట్ ఉంటే అన్ని ఎలిమెంట్స్ని ట్రావర్స్ చేయాలి కాబట్టి దానికి ఆర్డర్ ఆఫ్ n.
అండ్ ఇప్పుడు ఓవర్ రైడ్ ఎలిమెంట్ అట్ ఇండెక్స్ ఐ. సో ఒక ఇండెక్స్ దగ్గర ఎలిమెంట్ని ఓవర్ రైడ్ చేయాలంటే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ అప్డేట్ చేస్తున్నాం అనుకోండి, అప్పుడు కూడా మనకి ఎక్కడ కావాలంటే అక్కడే అప్డేట్ చేస్తాం కాబట్టి అది ఆర్డర్ ఆఫ్ 1. అండ్ ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఆర్డర్ ఆఫ్ n. సో ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయాలంటే ఎక్కడ ఇన్సర్ట్ చేస్తాం అనేది మనం చెప్పలేము. సో అరేలో ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఇన్సర్ట్ అవుతుంది కదా, అందుకనమాట ఇన్సర్షన్ అనేది ఆర్డర్ ఆఫ్ n. సో n బేస్ చేసుకొని ఉంటుంది. డిలీషన్ కూడా మన నెంబర్ ఎక్కడ ఉంటుందో మనకు తెలియదు, సో డైరెక్ట్గా ఒక్కొక్కటి సర్చ్ చేసుకుంటూ డిలీట్ చేస్తుంది కాబట్టి ఇన్పుట్ మీద డిపెండ్ అవుతుంది కాబట్టి ఆర్డర్ ఆఫ్ n. అరే యొక్క టైం కాంప్లెక్సిటీ చూసాం కదా. స్పేస్ కాంప్లెక్సిటీ ఏంటి అంటే వీటన్నిటికీ ఈ టైప్ ఆఫ్ యాక్సెస్ అయినా ఇన్సర్ట్ అయినా డిలీట్ అయినా దీనికి ఆర్డర్ ఆఫ్ 1 ఎలిమెంట్ని ఒకసారి స్టోర్ చేస్తుంది. అదే మనకి సార్టింగ్ కానీ సర్చింగ్ కానీ చేస్తున్నప్పుడు ఇంకో ఎలిమెంట్ని తీసుకుంటాం, ఈ రెండింటిని స్టోర్ చేస్తాం, ఇలా చేస్తాం కదా, అలాంటప్పుడు మనకి ఆర్డర్ ఆఫ్ n అవుతుంది అనమాట స్పేస్ కాంప్లెక్సిటీ. మోస్ట్లీ అరే ఎలిమెంట్స్లో సార్టింగ్ సర్చింగ్ లేకపోతే అన్నిటికీ స్పేస్ కాంప్లెక్సిటీ ఆర్డర్ ఆఫ్ 1 అవుతుంది. సార్టింగ్ సర్చింగ్ ఇలాంటి టెక్నిక్స్ కానీ ఏమైనా యూజ్ చేస్తే అక్కడ మనకి ఆర్డర్ ఆఫ్ n అవుతుంది. ఇది అరే కోసం. ఇంకొంచెం డీటెయిల్గా నెక్స్ట్ వీడియోస్లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు CSE NIT ట్యూటోరియల్స్ ఫర్ యూ. ఈరోజు వీడియో టాపిక్ అయితే మీరు ఆల్రెడీ తమ్నేల్లో చూసే ఉంటారు కదా. టాపిక్లోకి వెళ్లే ముందు మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. సో ఈ వీడియోలో అయితే మనం టైప్స్ ఆఫ్ యారేస్ టాపిక్ని డిస్కస్ చేద్దాం. మనకి మెయిన్లీ 3 టైప్స్ ఆఫ్ యారేస్ ఉన్నాయి. అవి ఏంటి అంటే 1 డైమెన్షనల్, 2 డైమెన్షనల్, మల్టీ డైమెన్షనల్. సో 1 డైమెన్షనల్ యారే కోసం నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేశాను. వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి 2 డైమెన్షనల్. సో ఈ 2 డైమెన్షనల్ అనేది ఏంటి అంటే, సో ఈ 2 డైమెన్షనల్ యారేని మనం మ్యాట్రిక్స్ అని కూడా అంటాము. ఇక్కడ మనకి డేటా అంతా కూడా గ్రిడ్స్ అండ్ టేబుల్స్లో ఉంటుంది. ఇక్కడ 0 సెల్ అంటాం. సెకండ్ వచ్చేసి 0 సెల్. ఈ 0 అంటే ఏంటి, 0th రో ఫస్ట్ కాలం, 0th రో సెకండ్ కాలం, ఫస్ట్ రో 0th కాలం, ఫస్ట్ రో ఫస్ట్ కాలం, ఫస్ట్ రో సెకండ్ కాలం, ఇలా అనమాట. ఇక్కడ మీకు సైడ్ చూసుకుంటే అరేని ఎలా ఇనిషియలైజ్ చేస్తామో ఉంటుంది. సో అరే ఆఫ్ రో ఎన్ని రోస్ ఉన్నాయి అంటే రో నెంబర్ ఇస్తాం, కాలం అంటే ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అంటే కాలం నెంబర్ ఇస్తాం అనమాట. ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అరే ఆఫ్ 0th రో సెకండ్ కాలం అంటే అది మనకి ఏ ఎలిమెంట్ చూపిస్తుంది అంటే ఇక్కడున్న 7 అనే నెంబర్ ఉన్న ఎలిమెంట్ని చూపిస్తుంది. అర్థమవుతుంది కదా. ఇలా అనమాట యాక్సెస్ చేసుకునేటప్పుడు మనం ఏ రో ఏ కాలంలో ఇస్తున్నామో చెప్తాం, దాన్ని బట్టి మనకి అవుట్పుట్ అయితే వస్తుంది. ఇది 2D యారే. మోస్ట్లీ ఈ 2D యారేస్ని మనం టేబుల్స్ డిక్లేర్ చేసేటప్పుడు యూజ్ చేస్తూ ఉంటాం. అండ్ నెక్స్ట్ మల్టీ డైమెన్షనల్ యారే. సో మనకి n నెంబర్ ఆఫ్ రోస్, n నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఉన్నప్పుడు ఈ మల్టీ డైమెన్షనల్ యారేని యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనం కాలం నేమ్ అయినా రో నేమ్ అయినా పర్టికులర్గా ఇన్ని రోస్ అని చెప్పము, ఎన్ని ఉంటే అంత, n నెంబర్ తీసుకుంటే అన్ని నెంబర్స్ అనమాట. సో మల్టీ డైమెన్షనల్ యారేలోని ఒక 2 డైమెన్షనల్ యారేకి ఒక మల్టీ డైమెన్షనల్ యారేకి కంపేర్ చేసుకుంటే 2 డైమెన్షన్లో నార్మల్గా మనం హ్యాండిల్ చేయొచ్చు. అదే మల్టీ డైమెన్షనల్ యారేని మనం హ్యాండిల్ చేయడం కొంచెం కష్టం అవుతుంది అనమాట. సో ఇది చాలా కాంప్లెక్స్ డేటా స్ట్రక్చర్. ఒక మల్టీ డైమెన్షనల్ యారేని ఎలా డిక్లేర్ చేస్తాము, ఎలా రన్ చేస్తాము అనేది చూద్దాం. ఇప్పుడు మల్టీ డైమెన్షనల్ యారే యొక్క ఎగ్జాంపుల్ చూద్దాం. సో నెక్స్ట్ ఏం చేస్తామంటే అరేని ఇన్స్లైజ్ చేసుకోవాలి. సో అరే నేమ్ వచ్చేసి నేను 2D యారే అని ఇస్తాను. అరే నేమ్ వచ్చేసి 2D యారే అని ఇస్తాను. 2D యారే ఓకే ఈక్వల్స్ టు న్యూ ఇంట్ ఆఫ్. సో ఇక్కడ మనం డిక్లేర్ చేసుకుంటామంటే మనం వాల్యూని ఇవ్వచ్చు. సో నేనేంటి అంటే ఇక్కడ నేను 3x3 మ్యాట్రిక్స్ లాగా 3 ఇస్తున్నా. ఓకే, సో 3 రోస్ 3 కాలమ్స్ అని. ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు నేను వాల్యూస్ డైరెక్ట్గా ఇక్కడ ఇవ్వాలంటే ఇవ్వచ్చు, లేదు అంటే వేరేలా కూడా చేయొచ్చు. ఒకసారి వాల్యూస్ ఇచ్చి చూద్దాం. 0th పొజిషన్లో మనకి 0th రో 0th కాలంలో ఏమొస్తుందంటే 2 అనుకుందాం ఫస్ట్ వాల్యూ. సేమ్ ఇలానే ప్రతిదానికి మనం డిక్లేర్ చేసుకోవాలి, అన్ని రోస్కి అన్ని కాలమ్స్కి. సో నేను ఏం చేస్తున్నానంటే ప్రతిదీ ఒకసారి డిక్లేర్ చేస్తున్నాను. ఇప్పుడు మనకు నచ్చినట్టుగా వాల్యూస్ని ఇవ్వచ్చు. సో దానికి నేను ఏదో ఒకటి ఇచ్చేస్తున్నాను, 5,
4 3 9 0 remove 6 10. ఓకే. సో ఇక్కడ దీని బదులు నేను 7. ఓకే. ఇక్కడ నేను 7 అని ఇచ్చా. సో ఓవరాల్గా మనము ఈ అరేకి వాల్యూస్ అన్ని ఇచ్చేసాం. ఓకే. సో ఈ వాల్యూస్ అన్ని ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనము అరేలో ఉన్న ప్రతి ఎలిమెంట్ని ప్రింట్ చేయాలనుకుంటే రోని ఐ అనుకుందాం, జేని కాలం అనుకుందాం. ఓకే. సో ఇప్పుడు ఫర్ లూప్ రన్ చేస్తాం అనమాట. అంటే అరే ఎలిమెంట్స్ని యాక్సెస్ చేసుకోవాలనుకుంటే ఫర్ ఇంట్ ఐ ఈక్వల్స్ టు 0, ఐ లెస్ దాన్ ఆల్రెడీ మనం పైన డిక్లేర్ చేసుకున్నాం కదా 3, ఐ ప్లస్ ప్లస్. ఈ 3 అనేది ఏంటి అంటే రో నెంబర్. ఓకే. అలా అన్నమాట. నెక్స్ట్ మనము ఫర్ జే ఇస్తాం, జే లూప్. జే ఫర్ ఇంట్ జే ఈక్వల్స్ టు 0 అండ్ జే లెస్ దాన్ ఈక్వల్స్ టు జే లెస్ దాన్ 3. 3 అంటే ఆ 3 కాలం వైజ్ నెంబర్ 3 ఉంది కదా అది. అండ్ జే ప్లస్ ప్లస్. సో ఇప్పుడు ఈ లూప్ రన్ అయితే మనకు అవుట్పుట్ ఏం ప్రింట్ అవ్వాలంటే అవుట్ ప్రింట్ వాల్యూస్ ప్లస్ 2d array of I అండ్ మనకి జే దాంట్లో ఉన్న వాల్యూస్ కదా ఇలా అన్నమాట. సో ఇప్పుడు ప్రతిదీ మనకి నెక్స్ట్ లైన్లోకి రావాలంటే ఇక్కడ ఎస్ అవుట్ స్టేట్మెంట్ నార్మల్గా ఎస్ అవుట్ స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది. సో ఇప్పుడు దీన్ని రన్ చేస్తున్నాను. రన్ చేస్తే ఏమొస్తుందో అవుట్పుట్ చూద్దాం. సో వాల్యూస్ని ప్రింట్ చేసినప్పుడు 2 1 5 మనం ఏ ఆర్డర్ అయితే ఇచ్చామో అదే ఆర్డర్లో ప్రింట్ అయింది. సో ఇక్కడ మనకి గ్యాప్ ఎందుకు రాలేదు అంటే ఇలా ఇస్తే మళ్ళీ మనకి అవుట్పుట్లో గ్యాప్ వస్తుంది. ఓకే. చూడండి ఇలా వాల్యూస్ చూస్తారా నీట్గా వచ్చాయి. అంటే ఈ వాల్యూస్ అన్ని ప్రింట్ అయ్యాయి. అదే మనకి నార్మల్గా ఈ వాల్యూస్ అన్నిటినీ కూడా డైరెక్ట్గా మనం ఫర్ లూప్ రన్ చేసి ఇన్పుట్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో అలా కూడా చూద్దాము. సో ఫస్ట్ అయితే మనము రోని కాలమ్ని డిసైడ్ చేసుకోవాలి కదా. ఫస్ట్ అరేని డిక్లేర్ చేసుకోకముందు మనము ఇక్కడ స్కానర్ యూస్ చేస్తున్నాం కాబట్టి, అంటే వాల్యూస్ని యూజర్ నుంచి తీసుకుంటున్నాం కాబట్టి స్కానర్ మనము దాన్ని ఎస్సి అనుకుందాం ఈక్వల్స్ టు న్యూ స్కానర్ సిస్టమ్ డాట్ ఇన్. ఇప్పుడు సెమికాలన్. సో యూజర్ నుంచి ఇన్పుట్ తీసుకుంటే అలా ఇస్తామన్నమాట. ఫస్ట్ వచ్చేసి మనము నెంబర్ ఆఫ్ రోస్ కావాలి మనకి. సో ఎంటర్ నెంబర్ ఆఫ్ రోస్. ఓకే. ఎన్ని నెంబర్ ఆఫ్ రోస్ కావాలో ఆ రోస్ని ఇందులోకి తీసుకోవాలంటే ఇంట్ రోస్ ఈక్వల్స్ టు ఎస్సీ డాట్ నెక్స్ట్ ఇంట్. మనం ఎంతైతే వాల్యూ ఎంటర్ చేస్తామో అది రోస్ అనే వేరియబుల్లోకి తీసుకుంటుంది. సేమ్ ఇలాగే మనం కాలమ్స్కి కూడా క్రియేట్ చేయాలి. సో ఎంటర్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ అంటాం రోస్ బదులు కాలమ్స్. అండ్ ఇక్కడ దీని నేమ్ మారుద్దాం కాలమ్స్. సో నెంబర్ ఆఫ్ రోస్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ డిక్లేర్ చేసుకున్నాం. ఇప్పుడు మనం అరే నేమ్ ఇద్దాము ఇంట్ అరే ఈక్వల్స్ టు న్యూ ఇంట్. ఇక్కడ మనం రోస్ అన్నాం కదా రోస్. అండ్ నెక్స్ట్ కాలమ్స్ కాలమ్స్. సో
రోస్ అండ్ కాలమ్స్ ఇచ్చామన్నమాట. ఇక్కడ మనకి రోస్ ఎన్ని తీసుకుందో కాలమ్స్ ఎన్ని తీసుకుందో ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చిందంటే మనకి ఇక్కడ మనం తీసుకున్నవి 2 కదా, సో ఇది రోకి ఇది కాలమ్కి అన్నట్టు. సో రోస్ అండ్ కాలమ్స్ తీసుకున్నవి ఇక్కడికి అరేలోకి ఇనిషియలైజ్ అవుతుంది. అరే డిక్లేర్ చేసుకున్న తర్వాత ప్రతి వాల్యూ మనం మన అరేలోకి ఇన్సర్ట్ అవ్వాలి. ఇన్సర్ట్ అవ్వాలంటే మనము సింపుల్గా ఫర్ లూప్ యూజ్ చేస్తాం. ఫర్ ఇంట్ I ఈక్వల్స్ టు 0 సెమికోలం I లెస్ దాన్ రోస్ కామా I ప్లస్ ప్లస్. ఇప్పుడు మళ్ళీ ఎంటర్. ఇక్కడ మళ్ళీ ఒక ఫర్ లూప్ రాస్తాము, అదే j కోసం. ఇంట్ j ఈక్వల్స్ టు 0 j లెస్ దాన్ కాలమ్స్ j ప్లస్ ప్లస్. ఓకే, సో ఇలా రాసిన తర్వాత మరి దీనికి మనం ఒక ఇన్పుట్ మనం ప్రతిసారి ఎలిమెంట్ని ఇన్సర్ట్ చేసినప్పుడు అది ఒక దాంట్లోకి తీసుకోవాలి కదా, దానికి రాస్తున్నాం ఎస్ అవుట్. సో ఇక్కడ ఏం రాస్తున్నామంటే ఎంటర్ ఎలిమెంట్ ఎంటర్ ద ఎలిమెంట్ ఎట్ పొజిషన్. మనకి ఏ పొజిషన్లో ఇన్సర్ట్ అవ్వాలో ఇక్కడ రాసుకుంటున్నాం అనమాట. ఫస్ట్ ఎంటర్ చేసిన పొజిషన్ ప్లస్ I, నెక్స్ట్ ప్లస్ స్పేస్లో కామా, అండ్ నెక్స్ట్ ప్లస్ j ప్లస్ డబుల్ కోట్ ఒకటే ఉండాలి. సో ఇప్పుడు కొంచెం ప్లేసెస్ అనేవి పెట్టాలి. సో ఇక్కడ ఏంటి అంటే మనము I పొజిషన్లో ఇన్సర్ట్ చేస్తుంది Iకి వెళ్తుంది, J పొజిషన్ ఇన్సర్ట్ చేస్తుంది Jకి ఆ వాల్యూ అనేది స్టోర్ అవుతుంది అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దీన్ని ఒకసారి రన్ చేసి చూద్దాం. అవుట్పుట్ ప్రింట్ చేయడం కన్నా మీకు ఎలా రన్ అవుతుందో చూపిస్తాను. ఎంటర్ ద నెంబర్ ఆఫ్ రోస్ అంట, నేను ఎక్కువ ఇవ్వట్లేదు 2 అన్నాను, కాలమ్స్ 2 అన్నాను. సో ఇప్పుడు మనం ఎంటర్ చేసే పొజిషన్ ఏంటి అంటే ఇక్కడ డైరెక్ట్గా 0 0th పొజిషన్, 0 1 పొజిషన్, 1 0 1 1 ఇలా మనకి ఈ పొజిషన్లో మనము ఎలిమెంట్స్ని ఎంటర్ చేస్తాం. ఇంకా మనం కోడ్ అనేది కంప్లీట్ చేయలేదు కాబట్టి ఇలా ప్రింట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేస్తామంటే ఆ ఎంటర్ చేసిన వాల్యూని I and Jలోకి స్టోర్ చేసుకోవాలి. అది ఎలా అంటే ఇక్కడ మనం అరే నేమ్ ఇచ్చి Iలో ఎంటర్ చేసిన వాల్యూ Iకి, అండ్ నెక్స్ట్ J ఓకే ఈక్వల్స్ టు ఇప్పుడు ఎంటర్ చేసిన వాల్యూస్ని sc డాట్ నెక్స్ట్ ఇంట్. సో ఇప్పుడు మనం ఏ వాల్యూ ఎంటర్ చేసినా అది అరేలోకి తీసుకుంటుంది ఈ ఒక్క లైన్ వల్ల. ఈ లైన్ వల్ల ఏం జరిగింది అంటే మనకి ఎన్ని పొజిషన్లు ఉన్నాయో తెలుస్తుంది. 0 0 0 1 1 0 1 1 4 పొజిషన్స్ ఉన్నాయని. అలా అనమాట ఎంటర్ చేసిన రోస్ కాలమ్స్ బేస్ చేసుకొని ఈ లైన్ అనేది మనం రాసాము. ఇప్పుడు ఏంటి అంటే ఎక్స్ట్రాగా I and J వాల్యూస్ని ఇస్తున్నాం అనమాట. సో మనం ఎంటర్ చేసిన వాల్యూని అరేలోకి రీడ్ చేసుకోవడానికి ఈ పర్టికులర్ లైన్. ఇప్పుడు మన అరేని యాక్సెస్ చేసుకుంటున్నాం అనమాట. సో యాక్సెస్ చేసుకోవడానికి ఎలా రాస్తున్నామంటే సేమ్ ఇలాంటి ఫర్ లూపే కాబట్టి నేను ఇదే కాపీ చేస్తున్నాను, కాపీ చేసి పేస్ట్ చేశాను. సో ఇక్కడ ఏంటి అంటే ముందు మనం ఒక ప్రింట్ స్టేట్మెంట్ ఇద్దాం, ఎస్ అవుట్ ద అరే ఈజ్. సో మనం ఎంటర్ చేసిన వాల్యూస్ యొక్క అరే ఏంటి అంటే అన్నట్టు మనం ఇప్పుడు అవుట్పుట్ని యాక్సెస్ చేసుకుంటున్నాం. సో సేమ్ ఇదంతా సేమే ఉంటుంది. ఇప్పుడు ఇక్కడ చేంజ్ అవుతుంది, అదేంటి అంటే మనము ఈ అరేని ప్రింట్ చేద్దాం అనుకుంటున్నాం కదా, సో అదే ఇక్కడ ఇస్తామన్నమాట.
అరేని ప్రింట్ చేస్తాం. ఇంక ఈ స్టేట్మెంట్ ఉండదు. ఇక్కడ అవుట్పుట్ వచ్చినప్పటికి ఎస్ అవుట్ అంటే స్పేస్ అనేది నెక్స్ట్ లైన్లోకి రావడానికి అనమాట. ఇప్పుడు ఒకసారి రన్ చేద్దాం. సో రన్ చేస్తే నెంబర్ ఆఫ్ రోస్ 2, కాలమ్స్ 2, వాల్యూ 0 ఎలిమెంట్ దగ్గర మనకి ఏ వాల్యూ కావాలి 4, నెక్స్ట్ 01 ఎలిమెంట్ దగ్గర 6 కావాలి, నెక్స్ట్ 10 ఎలిమెంట్ దగ్గర 8 కావాలి, 11 ఎలిమెంట్ దగ్గర 3 కావాలి. సో మనం ఎంటర్ చేసిన వాల్యూస్ 4, 6, 8, 3 అంట. ఇలా మల్టీ డైమెన్షనల్ అరే అనేది ఉంటుంది. మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ వస్తుంది. ఇక్కడ నేను 2x2 చేశా కదా, మీరు 3x3, 4x4 ఇంకా అరేలో ఎలిమెంట్స్ని ఇన్సర్ట్ చేయడం ఇలాంటివన్నీ మీరు ప్రాక్టీస్ చేయండి. మీకు ఒకవేళ రాకపోతే మనము ఈ థియరీ పార్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామింగ్ పార్ట్కి వచ్చినప్పుడు ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇదంతా కూడా ఎగ్జాంపుల్. ఇప్పటివరకు చెప్పిన దాంట్లో మీకు ఏదైనా డౌట్ ఉంటే కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.